ధాన్యం కొనుగోలు పైన సమీక్షా సమావేశం 3 జిల్లాలు కాకినాడ, కోనసీమ మరియు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్స్ తోటి అధికారులతోటి స్థానికంగా కాకినాడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గారు మానజరి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రాజశేఖరం గారు, గౌరవ శాసన సభ్యులు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జోగేశ్వరరావు గారు, సత్యానందరావు గారు, నెహ్రూ గారు, నానాజీ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంతో పాటు మా పౌర సరఫరా శాఖ చైర్మన్ గారు తోట సుధీర్ గారు, వివిధ డైరెక్టర్స్ కూడా చైర్మన్ బాబు గారు అందరం కూర్చుని లోతుగా జరుగుతున్న ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఖరీఫ్ మాసంలో ఏ విధంగా మొట్టమొదటిసారి రాష్ట్రం రైతుకు ఒక అండగా నిలబడిందో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక భరోసా ఏ విధంగా కల్పించగలిగామో, ఎన్నడూ లేని విధంగా ఈరోజు వరకు సుమారు 49,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అంటే దాదాపు 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసే విధంగా, అది కూడా 24 గంటల లోపే జమ చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మేము ముందడుగు వేశాం. కావాలని కొంతమంది అలజడి సృష్టించడానికి, గతంలో పరిపాలన చేతగాక రైతులకు ఏమాత్రం కూడా అండగా నిలబడని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణం తీసడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు కొనుగోలు చేసింది ఇదే ఖరీఫ్ రబీ మాసంలో గత సంవత్సరం కేవలం 38 లక్షలు. అంటే మేము దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో కూడా డబ్బు 24 గంటల్లోనే మేము జమ చేశాం. ఇటువంటి పరిస్థితుల్లో రబీ మాసంలో కూడా కొనుగోలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నప్పుడు సుమారు 3,000 కోట్ల రూపాయలు రబీ మాసంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో అకాల వర్షాల వల్ల రైతుల్లో కొంచెం ఆందోళన, క్షేత్రస్థాయిలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రైతుల్లో చాలా స్పష్టంగా కనపడింది. గౌరవ శాసనసభ్యులు కోనసీమ జిల్లా నుంచి, కాకినాడ జిల్లా నుంచి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, మిల్లర్లో కూడా ఉన్న అపోహల గురించి కొంతవరకు సమాచారం ఇంకా స్పష్టత రావాలని కోరినాక ఈరోజు ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. ముందుగా మిల్లర్కి వెసులుబాటు కల్పించే విధంగా బ్యాంక్ గ్యారంటీలు 1:2కి మొత్తం 3 జిల్లాల్లో కూడా మనం పెంచడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమలోను, తూర్పుగోదావరి జిల్లాలోను, అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా రైస్ మిల్లర్స్ అందరికీ కూడా 1:2 బ్యాంక్ గ్యారంటీస్ వెసులుబాటు కల్పించాం. తద్వారా ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షం వ్యక్తపరిచారు. రెండో విషయం, అదనంగా టార్గెట్లు ఇవ్వాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాల దగ్గర ఎప్పుడైతే బ్యాంకర్లు లేకపోతే మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మేము ధాన్యం అమ్మాలని ప్రయత్నిస్తున్నామో కోటా అయిపోయిందనే విషయం ప్రస్తావిస్తున్నది పదే పదే గౌరవ శాసనసభ్యులు చెప్పారు. సో అడిషనల్ టార్గెట్లుగా ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా కనీవినిగిన రీతిలో ఈరోజు ప్రత్యేకంగా కేటాయించి పెంచడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకి ఇప్పటి వరకు మేము 2,50,687 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. అదనంగా ఈ రోజున 50,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజున అధికారులకి తెలియజేయడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్నటి వరకు 97,434 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. ఈ రోజున మీటింగ్లో గౌరవ శాసనసభ్యులందరూ కూడా కోరిక మేరకు అక్కడ రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా దిగుబడి కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉందనే విషయం ప్రస్తావించారు.
క్షేత్రస్థాయిలో మేము పర్యటించినప్పుడు కూడా రైతుల్లోనే ఆ ఉత్సాహం కనపడుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మేము వ్యవసాయం చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత భారీ స్థాయిలో దిగుబడి రావడం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలనే విషయం వాళ్ళు ప్రస్తావించినప్పుడు ఊహించని విధంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి 1,00,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఈరోజు మేము టార్గెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటివరకు కొనుగోలు చేసిన 97,434 మెట్రిక్ టన్నులకి అదనంగా 1,00,000 మెట్రిక్ టన్నులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాకినాడలో ఇప్పటివరకు 58,645 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. టార్గెట్ ఏమో గతంలో ఇచ్చింది మేము 95,000, అంటే ఇంకా దాదాపు ఒక 30,000 వరకు బ్యాలెన్స్ ఉన్నా కూడా కొత్తగా ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో అధికార యంత్రాంగం నుంచి వచ్చిన సమాచారం మేరకు కొనుగోలు చేసింది ఇప్పటివరకు 58,000 అయినా కూడా అదనంగా ఈ రోజున 50,000 అదనంగా ఈరోజు మెట్రిక్ టన్స్ కేటాయించడం జరిగింది. అందులో 100% అంటే 50,000 మెట్రిక్ టన్నులు కూడా బాయిల్డ్ రైస్ వెరైటీ కొనుగోలు చేయమని మేము కోరడం జరిగింది. ఎందుకంటే నేను ఇవాళ జగ్గంపేటలోనూ ఇవాళ కాకినాడ రూరల్లోనూ పర్యటిస్తున్నప్పుడు రైతాంగం చాలామంది కోరుకుంది అదే, రా రైస్ కాదు బాయిల్డ్ రైస్ టార్గెట్ పెంచమని కోరారు. మిల్లర్స్ కూడా ఆ విధంగానే అడిగారు. గౌరవ శాసనసభ్యులు కూడా అదే విషయం ప్రస్తావించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించే విధంగా బాయిల్డ్ రైస్ వెరైటీలు ఏదైతే ఇక్కడ క్షేత్రస్థాయిలో బోండాలు అంటారో వాటి కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా జాప్యం లేకుండా 50,000 మెట్రిక్ టన్నులు అదనంగా మేము కోటా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు కొన్ని మేము గతంలో చేపట్టిన సంస్కరణలు ఏదైతే తేమ శాతంలో ఖచ్చితంగా ఒక మార్పు వచ్చింది ఈ రోజున. ఎందుకంటే మెకనైజ్డ్ హార్వెస్టింగ్కి వెళ్ళినాక ఎక్కడ చూసినా సరే, ఏ జిల్లాలో చూసినా సరే గతంలో ఉన్న 16%, 17% అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సో మిల్లర్లకి అధికార యంత్రాంగానికి 22% వరకు యాక్సెప్ట్ చేయమని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా దాన్ని పాటించమని, తరుగు అనేది 5 కిలోల కన్నా ఎక్కువగా ఉండకూడదనే విషయం కూడా మేము ప్రస్తావించడం జరిగింది. ఈ సంస్కరణలు రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా గతంలో మేము చేసిన ఉద్యమాలు కానివ్వండి, రైతాంగానికి మేము అండగా నిలబడిన సందర్భాలు కానివ్వండి, కనీస మద్దతు ధర వచ్చేటట్టు మా ప్రయత్నం 100% ప్రభుత్వానికి చేశాం. ఈ రోజున్న ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 11,400 కోట్ల రూపాయలతోటి మేము ధాన్యం కొనుగోలు చేశామంటే ఈ 9 నెలల్లో ఎంత పెద్ద కార్యక్రమం చేశామో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయినప్పుడు 1,674 కోట్ల రూపాయలు రైతాంగానికి మేము వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే వాళ్ళకి అందించాం. మిల్లర్లకి వాళ్ళు 400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు. ఆ 400 కోట్ల రూపాయల బకాయిలు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఆ బకాయిలు తీర్చడం జరిగింది. సో ఒక విధంగా చూడాలంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఈ రోజున 41,050 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు గతంలో. వాటికి వడ్డీలు కట్టుకోవాలి, అప్పులు తీర్చాలి. రైతాంగానికి మేము ఆల్రెడీ 1,674 కోట్లు పాత బకాయిలు చెల్లించాం. రబీలోనూ ఖరీఫ్లోనూ ఊహించని విధంగా 11,400 కోట్ల రూపాయలతోటి మేము ధాన్యం కొనుగోలు చేసాం. మేము హామీ ఇచ్చాం ఈరోజు గౌరవ శాసనసభ్యులందరికీ కూడా. మేము అవసరమైతే ఎఫ్సిఐ దగ్గరికి వెళ్ళి అదనంగా టార్గెట్లు కావాలనుకుంటే మనం మాట్లాడి తీసుకొచ్చే విధంగా రబీలో మాత్రం ఎవరు అధైర్యపడకుండా ఉండాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. తడిచిన ధాన్యం చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తడిచిన ధాన్యం ప్రతి గింజ కొనే విధంగా చర్యలు చేపడతాం. దీని గురించి ఎన్యూమరేషన్ చేయమని జిల్లా కలెక్టర్ గారికి మేము ఆదేశించాం. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత తడిచిన ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా పౌర సరఫరాల శాఖ నుంచే మేము ధాన్యం సేకరించే విధంగా రైతాంగం ఎక్కడ కూడా ఆధారపడకుండా ఇదేదో దళారులు వచ్చి హడావుడి చేసి తక్కువ రేటుకి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డుకునే విధంగా మేము పౌర సరఫరాల శాఖ నుంచి చేస్తాం. అయితే ఒకటి మాత్రం మీ అందరూ గమనించాలి, మిల్లర్లు ప్రభుత్వంలో భాగస్వాములు. వాళ్ళు కూడా అనుసంధానం చేసుకుని మేము చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే అంతిమంగా మేము సిఎంఆర్ కోసం మిల్లర్ల దగ్గర పంపించినప్పుడు మిల్లర్లది కూడా ఒక బాధ్యత ఉంటుంది. సో ఈ రోజున ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆధునిక మిల్స్ ఉన్నాయి కాబట్టి, పెద్ద స్థాయిలో డ్రైయర్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు రైతాంగానికి ఆ వెసులుబాటు కల్పించగలుగుతారు. కాబట్టి ప్రధానంగా ఆ మిల్లర్స్ అందరినీ కూడా మేము ఈరోజు దాదాపు 100 మంది మిల్లర్స్ వచ్చారు ఉమ్మడి
తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరాం. ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం లేకుండా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు ప్రతి అడుగు మాతో పాటు కలిసి వెళ్ళాలి. ఇది ఒక విన్ విన్ సిట్యువేషన్. మిల్లర్లకి నష్టం కాకూడదు, రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం కలగకూడదు. సో అందులో అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. సో ఈ రెండు అంశాలపైన చాలా స్పష్టంగా మిల్లర్స్ తోటి మాట్లాడాం. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఒక బాధ్యతతోటి మేము వారం రోజులు 10 రోజుల లోపే ఎక్కడ కూడా మాట రానివ్వకుండా ధాన్యం కొనుగోలు చేస్తామనే విషయం వాళ్ళందరూ కూడా ప్రస్తావించడం ప్రత్యేకంగా వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యుల అనుభవం మాకు అందించిన కొన్ని సమాచారం బేస్ చేసుకుని రైతు సహాయ కేంద్రాల్లో కూడా ఈ తేమ శాతం విషయంలో కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, లేదా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ ప్రొక్యూర్మెంట్ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా తప్పకుండా మేము దానికి కొన్ని మార్పులు తీసుకొస్తామని గౌరవ శాసనసభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి ఈ రోజున ఆ హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం ఒకటే మాట చెప్తున్నాం, చివరిలో మేము మీకు ఒక ఆప్తమిత్రుడిగా మిగులుతాం. రైతాంగానికి ఎక్కడ పొరపాటు లేకుండా మీకు ఎటువంటి కష్టం వచ్చినా మేము ఈ వెంట ఉంటుంది మా కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహాయంతో కూడా FCI నుంచి తప్పకుండా మేము అదనపు టార్గెట్స్ తీసుకొచ్చి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలుపుకోండి. వాస్తవంగా ఈ బ్యాంక్ గ్యారంటీల విషయంలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండింది. ఈరోజు అది క్లియర్ చేసాం. 1:2 వెసులుబాటు కల్పించాం. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ 3 జిల్లాల్లో కూడా ఇమీడియట్గా ధాన్యం కొనుగోలు జరుగుతుంది. ఇవాళ ఉదయం మనం పర్యటించిన 2 ప్రాంతాల్లో కూడా ఈరోజు సాయంత్రంకే అక్కడ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పాం. రాసులపైన వేసుకుని ఎండబెట్టిన ధాన్యాన్ని ఎక్కడ కూడా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే రైతు సహాయ కేంద్రాల దగ్గర వాళ్ళకున్న పరిధి, అక్కడ అందుబాటులో ఉన్న మిల్లులు గతంలో చీటింగ్ చేసినట్టు మేము రైతులను చీట్ చేయం, మోసం చేశారు. ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చి ఎక్కడో కడియంలో ఉన్న రైతుని తీసుకొచ్చి కాకినాడలో అమ్మించారు, కాకినాడలో ఉన్న రైతుని తీసుకెళ్ళి ఇంకెక్కడో అమ్మించారు. అటువంటి ఇబ్బంది కలగకుండా రైతునే మేము ఎంపిక చేసుకోమంటున్నాం. ఏ మిల్లుకి మీరు తీసుకెళ్ళి అమ్మాలనుకుంటారో మీరే తేల్చుకోండి, మీరే డిసైడ్ చేయండి. ఒక మండలం దాటి వెళ్ళాలన్నా కూడా మీరు తీసుకెళ్ళచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. సో అటువంటి వెసులుబాటు కల్పిస్తున్నాం. అయితే ఇప్పుడు వర్షం వచ్చిందనే ఆందోళనతో రైతులు కొంచెం టెన్షన్లో ఉన్నారు. ఆ పరిస్థితి రాకుండా రైతు సహాయ కేంద్రాల్లో మేము మానిటరింగ్ చేస్తాం. ఈరోజు రాత్రికల్లా రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేయమని చెప్పాం. చాలా పర్ఫెక్ట్గా జరిగే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. భారతదేశంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పండించే విధంగా ఎక్కడ కూడా రైతాంగం అంత అద్భుతంగా ఏ రాష్ట్రంలో కూడా చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటల్లోపే రైతుల ఖాతాలోకి జమ చేసిన దాఖలాలు ఇంకే రాష్ట్రంలో కూడా లేవు. ఇంత భారీ స్థాయిలో ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బు జమ చేసింది కూడా ఏ రాష్ట్రం కూడా లేదు. సో మనం వేరే రాష్ట్రాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం, మీకు ఇంకో మంచి వార్త చెప్పాలి. ఇప్పటివరకు ఎక్కడ బయట చెప్పలేదు. ఆల్రెడీ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఉత్తరాలు రాశారు. మేము వచ్చి ఒకసారి మీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఎట్లా జరగబోతుందో దాని గురించి మేము అధ్యయనం చేసుకుంటాం అనే విషయం వాళ్ళే ప్రస్తావించారు. కాబట్టి మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసాం, ఒక కొత్త స్టాండర్డ్ తీసుకొచ్చాం భారతదేశంలో. దాన్ని గర్వంగా మేము చెప్పుకుంటున్నాం, నిలబెట్టుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.